ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. అందుకు సైనికుల్లా మేమందరం కూడా పనిచేస్తాము. ఆ విధంగా పనిచేసే అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి అందరికీ కూడా మరి తెలియజేస్తూ, తప్పకుండా ఈ పార్టీని అందరూ గెలిపించాలి, అదేవిధంగా పార్టీని ఆదరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే అభివృద్ధిని మరి ఆంధ్రప్రదేశ్ ఆ ఫలితాలని అందుకోవాలి, ఆ విధంగా చేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా కోరుతూ నమస్కారాలతో సెలవు తీసుకుంటాం. ప్రత్యక్ష ఎన్నికల్లోనే అవకాశం ఇవ్వాలని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. తప్పకుండా ఆయన ఆ అవకాశం ఇవ్వటం జరుగుతుంది. వారు ఏది ఆదేశిస్తే ఆ విధంగా పయనించడానికి, ఆ విధంగా ప్రజలకి సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆదేశం మాత్రం పార్టీ అధ్యక్షుల వారిదే. వారు ఏ అవకాశం ఇచ్చినా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. హక్కుల మంటలు బతుకులు కాలే, బడుగుల ఘోషలు ఆగాలంటే, మాత్రా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరున మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, గుణబాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్ర మట్టి పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి
కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. అందుకు సైనికుల్లా మేమందరం కూడా పనిచేస్తాము. ఆ విధంగా పనిచేసే అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి అందరికీ కూడా మరి తెలియజేస్తూ, తప్పకుండా ఈ పార్టీని అందరూ గెలిపించాలి, అదేవిధంగా పార్టీని ఆదరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే అభివృద్ధిని మరి ఆంధ్రప్రదేశ్ ఆ ఫలితాలని అందుకోవాలి. ఆ విధంగా చేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా కోరుతూ నమస్కారాలతో సెలవు తీసుకుంటాం. ప్రత్యక్ష ఎన్నికల్లోనే అవకాశం ఇవ్వాలని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. తప్పకుండా ఆయన ఆ అవకాశం ఇవ్వటం జరుగుతుంది. వారు ఏది ఆదేశిస్తే ఆ విధంగా పయనించడానికి, ఆ విధంగా ప్రజలకి సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆదేశం మాత్రం పార్టీ అధ్యక్షుల వారిదే. వారు ఏ అవకాశం ఇచ్చినా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.